2000 కోట్లే ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో నంబర్ 1 అనిపించుకున్న దంగల్ మూవీ రికార్డ్. దానికి 5 రెట్లు అంటే 10,000 కోట్ల వసూళ్లే టార్గెట్ గా తెరకెక్కుతోంది వారణాసి మూవీ. పాన్ వరల్డ్ మార్కెట్ కోసం 1000 కాదు, 1500 కోట్లు కాదు, 2000 కోట్లు లేదంటే అంతకు మించి బడ్జెట్ తో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ కూడా వారణాసినే. అలాంటి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు 100 కోట్లు కేటాయించిందట ఫిలిం టీమ్. ఇదే నిజంగా షాకింగ్ న్యూస్ అంటున్నారు. ఎందుకంటే కేజీఎఫ్ లాంటి సినిమాను ప్రమోట్ చేసేందుకు కనీసం 50 కోట్లు ఖర్చు పెట్టమని సలహా ఇచ్చిన రాజమౌళి తన ఓన్ మూవీ, అది కూడా పాన్ వరల్డ్ సినిమా కోసం ఖర్చు చేసేది 100 కోట్లేనా? సరిపోతాయా? బాహుబలి 2 RRR ప్రమోషన్ కి పెట్టిన ఖర్చుతో పోలిస్తే ఇదే మూలకు. అది కూడా అవ్వొచ్చి ఏళ్లు గడుస్తున్న పాన్ వరల్డ్ మూవీకి కేవలం 100 కోట్ల ప్రమోషనే విచిత్రంగా ఉంది. ఇంతకీ ఈ 100 కోట్లలా 10,000 కోట్లకు గాలం వేస్తాయి? రాజమౌళి వరల్డ్ సినిమాను ఈ మాత్రం 100 కోట్ల ఖర్చుతో మన వైపు చూసేలా చేయగలడా? టేక్ ఎ లుక్. పిండి కొద్దీ రొట్టె, అలానే పాల కొద్దీ దాన. ఈ మాటలు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వారణాసికి కూడా అప్లై అవుతాయి. ఎందుకంటే 10,000 కోట్లు రాబట్టే సత్తా ఉన్న మూవీకి 2,000 కోట్ల వరకు బడ్జెట్ పెట్టడం గొప్ప విషయమే. కానీ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు 100 కోట్లు ఖర్చు చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే RRR మూవీ ఆస్కార్ క్యాంపెయిన్ కి 85 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. ఇక 10 ఏళ్ల క్రితం బాహుబలి ది బిగినింగ్ ని ప్రమోట్ చేసేందుకు 55 కోట్లు ఖర్చు చేయించాడు రాజమౌళి. ఇదే కాదు, 8 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి 2ని ప్రమోషన్ కోసం 70 కోట్ల వరకు ఖర్చయింది. RRR ని ప్రమోట్ చేయడానికి కూడా 60 నుంచి 75 కోట్ల వరకు రాజమౌళి టీం ఖర్చు చేసింది. అది కూడా ఆస్కార్ క్యాంపెయిన్ కోసం పెట్టిన ఖర్చు కాకుండా. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలు. వీటిని దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకే 60 కోట్ల నుంచి 85 కోట్ల వరకు ఖర్చు చేస్తే వారణాసి మూవీని వరల్డ్ వైడ్ గా ప్రచారం చేసేందుకు పెట్టేది 100 కోట్లేనా? సరిపోతాయా? 100 కోట్లంటే చిన్న మొత్తం కాదు. 10 ఏళ్ల క్రితం 100 కోర్స్ క్లబ్ లో అడుగు పెడితే అదో అద్భుతం. అలా ఉండేది తెలుగు సినిమా పరిస్థితి. కాబట్టి 100 కోట్లతో పెద్ద సినిమానే తీసే ఛాన్స్ ఉన్నప్పుడు అంత మొత్తం ఒక సినిమాను ప్రమోట్ చేసేందుకు ఖర్చు చేయటం చిన్న విషయం కాదు. కానీ పాన్ వరల్డ్ మార్కెట్లోకి వారణాసిని తీసుకెళ్లాలంటే 10,000 కోట్ల వసూళ్లు రాబట్టే అంచనాలున్న మూవీని ఆ స్థాయిలో వరల్డ్ ప్లాట్ఫామ్లో ప్రమోట్ చేయాలంటే 100 కోట్లు సరిపోవనే అభిప్రాయం వినిపిస్తోంది. ఎక్కడా రాజమౌళి టీం ఇంత ఖర్చు చేస్తున్నామని అనౌన్స్ చేయలేదు. కానీ రాజమౌళి టీం లీకులు లేదంటే ఫీలర్స్తోనే ఇలాంటివి బయటకు వస్తున్నాయంటున్నారు. ఏది ఏమైనా 2,000 కోట్ల సినిమా బడ్జెట్లో ప్రమోషన్కి మాత్రం 100 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఇక షూటింగ్ విషయానికి వస్తే హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఒక సీన్, రామోజీ ఫిల్మ్ సిటీలో 100 ఎకరాల అడవి సెట్లో 15 రోజులు, జార్జియాలో 22 రోజుల షెడ్యూల్, తర్వాత ఆఫ్రికా షెడ్యూల్, ఇలా ఇంతవరకు ఎవరూ చూడని ప్రదేశాల్లో సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఆల్రెడీ విజయవాడ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 18 కోట్లు అంటున్నారు. వైజాగ్ 22 కోట్లు అన్న మాట వినిపిస్తుంది. నైజాం 150 కోట్లకు సేల్ చేస్తున్నారట. ఇలా ఇప్పుడే ఏరియా రైట్స్ కూడా రీసౌండ్ చేస్తున్నాయి. మొత్తంగా ఏడాదికి ముందు నుంచే ప్రమోషన్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్, సెట్లు, వాటి కోసం ఫిలిం టీం మారే లొకేషన్లు, ఇలా ప్రతిదీ వార్తగా మారుతున్న టైంలో 100 కోట్ల ప్రమోషన్ బాంబు పేలింది.